ధన్యవాదాలు అధ్యక్ష. రాబోయే కాలంలో ఒక అతి ప్రధానమైన సమస్యగా మారుతున్న గిగ్ వర్కర్ సమస్య మీద మన ప్రభుత్వం మొదలే మేల్కొని వాళ్లకు సంబంధించిన అంశాలన్నిటి పట్ల కూలంకషంగా చర్చ చేసి చట్ట సవరణలు కూడా ప్రతిపాదిస్తున్నందుకు ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మారుతున్న టెక్నాలజీ మీ అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సప్లై చైన్స్ను కూడా కంట్రోల్ చేసే ఒక వ్యవస్థను ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తీసుకొస్తున్న సందర్భం. మా మదన్ మోహన్ గారు ఉన్నారు, వారికి కూడా చాలా ఐడియా ఉంటుంది దీని మీద అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది డిగ్రీ చదువుకునే పిల్లలు గ్రామాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ నగరంలో ఈ జీవన ప్రమాణాలను తట్టుకోలేక, ఈ హై కాస్ట్ను తట్టుకోలేక వాళ్ళు కొన్ని సందర్భాల్లో చదువును మధ్యలో ఆపేసి ఈ గిగ్ వర్కర్లా రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఏదో ఒక ఆదాయాన్ని సమకూర్చి ఇంటికి పంపించుకోవాలన్న ఆశతోటి కొంతమంది చదువుకుంటూనే ఈ గిగ్ వర్కర్లుగా మారుతూ ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, తర్వాత బ్లింకిట్, ఓలా, ఊబర్ ఇటువంటి ఎన్నో దాంట్లో ఈరోజు వేలాది మంది ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్లకు చట్టబద్ధమైన గుర్తింపు కానీ రక్షణ కానీ లేకుండే వీళ్ళందరూ కూడా ఆల్గారిథమ్స్ కంట్రోల్ చేస్తాయి అధ్యక్ష. ఏ సమయంలో వీళ్ళకు మెసేజ్ పోతుందో ఇంత టైంలో 10 నిమిషాల్లో మీరు వెళ్ళి డెలివరీ చేస్తే మీకు ఒక ఇన్సెంటివ్ వస్తుంది, లేదు 15 నిమిషాలు అయితే మీకు వచ్చే జీతంలో కట్ చేస్తామని చెప్పి టోటల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్పీడ్లో పోవాలి, డెలివరీ చేసుకోవాలి, ఎన్ని డెలివరీలు చేసుకుంటే అన్ని డబ్బులు మాకు వస్తాయన్న ఆలోచనతోటి ఒక్కోసారి ట్రాఫిక్ సిగ్నల్ను కూడా ఉల్లంఘించి రహదారుల్లో ప్రమాదవశాత్తు చనిపోతున్న సందర్భం కూడా ఎంతో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఎక్కువ పేదరికం ఉన్న జిల్లాల నుంచి మహబూబ్ నగర్, నల్గొండ ఈ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చి ఇక్కడ వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఎంతో కొంత సంపాదించుకొని స్కూల్ ఫీజులు కావచ్చు, రెంట్లు కావచ్చు, భోజన ఖర్చు కావచ్చు, లేదు గ్రామాల్లో ఉన్న తమ పేరెంట్స్కి ఎంతో కొంత పంపిద్దామన్న ఆలోచనతోటి ముఖ్యంగా యువకులు ఈ గిగ్ వర్కర్స్ పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ కోసం వాస్తవం చెప్పాలంటే వాళ్లకు ఎలాంటి భద్రత లేదు. వాళ్ళకు పే స్లిప్స్ రావు అధ్యక్ష. పే స్లిప్స్ రావు కాబట్టి బ్యాంక్స్లో వాళ్ళకు లోన్ ఇచ్చే ఆస్కారం కూడా లేదు. బ్యాంకు లోన్ కావాలంటే క్రెడిట్ హిస్టరీ కావాలి, అటువంటివి ఏమీ లేవు వీళ్లకు. 5,000 10,000 కూడా ఏమన్నా ఎమర్జెన్సీ కావాలంటే వాళ్ళకు దొరకని పరిస్థితి, రుణం దొరకని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో బ్యాంక్ ఫైనాన్సెస్ వచ్చేటట్టుగా మా మంత్రివర్యులు ఆలోచన చేసి చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ అగ్రిగేటర్ కంపెనీస్ ఏదైతే లాభాల బాట పండిస్తూ ఉన్నారో ఆ కంపెనీస్ నుంచి వాళ్ళ టర్న్ ఓవర్లో 1% or 2% ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఆ చట్టంలో పెడితే చాలా బాగుంటుందని చెప్పి వారికి సూచన చేస్తూ రాబోయే రోజుల్లో ఒక మానవీయ కోణంతో వీళ్ళ రక్షణ కోసం మన మంత్రివర్గంలో చర్చ జరిపించి మంచి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. గౌరవ మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణ ఉన్నటువంటి గిగ్ వర్కర్ల వాళ్ళ సమస్యల మీద వాళ్ళ సంక్షేమ